పరకామణిలో లెక్కించి జమ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎవరైతే లెక్కించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొంగతనం చేసి వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక చిన్న దొంగతనంగా ఇతను ఏదైతే సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు నమ్ముకున్నటువంటి మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే మాట అంటావా? అంటే నీకైతే ఒకటి, ఎదటి వారికైతే ఒకటి. అసలు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే దొంగ, వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే. ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈసన్మాత్రం నిలబడి ఉన్నా 11 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు. మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటికి రాలేకపోతున్నావు? తప్పు చేసావు కాబట్టే ఇవాళ 11 సంవత్సరాలు లాక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది.